మానుపెట్టి పూర్వం పాటలీపుత్రాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన విశాలమైన ఆ రాజ్యాన్ని రాష్ట్రాలుగా భాగించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అధికారిని నియమించాడు. ఆయన నియమించిన అధికారులందరూ చక్కగానే పాలిస్తూ వచ్చారు. ఇటువంటి అధికారులు ఉండటం వల్ల రాజు కీర్తి వచ్చింది. కానీ విదర్భ రాష్ట్రాన్ని పాలించే అధికారి మటుకు లంచగుండి అని, దుర్మార్గుడు అని పేరు పడ్డాడు. అందుచేత అతన్ని తొలగించి ఆ స్థానంలో మంచివాణ్ణి, ధర్మపరుణ్ణి నియమించాలని రాజు నిశ్చయించుకున్నాడు. ఇంతలో కొంతమంది పెద్దలు రాజు వద్దకు వచ్చి, దేవరా, ఇక్కడికి 10 ఆమడ దూరంలో ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో పశువులను కాచుకునే గొల్లవాడొకడున్నాడు. ఆ గొల్లవాని పేరు ధర్మన్న. వాడి బుద్ధిబలం ఏమిటో గాని ఎటువంటి పేచి వచ్చినా శాస్త్ర సమ్మతమైన చక్కటి తీర్పులు చెప్తాడు. అందుకనే ఇప్పుడు జనమంతా న్యాయం కోసం కచేరీలకు పోవటం మానివేసి అరణ్యంలో ఉండే ఆ ధర్మన్న వద్దకు వెళ్తున్నారు అని మనవి చేశారు. ఈ మాటలు వినేటప్పటికీ రాజుకు ఆశ్చర్యం కలిగింది. వెర్రి గొల్లవాడేమిటి, వానిపైన ప్రజలకు ఇంతటి విశ్వాసం కుదరడం ఏమిటి, వీడెవడో గనుడై ఉండాలి అని తలచి ఎక్కడనో అరణ్య మధ్యంలో పశువులను కాచుకుంటూ ఉండే ఆ ధర్మన్నను తన ఆస్థానానికి రప్పించాడు. విలువైన దుస్తులు ఇప్పించి వారిని గద్దపైన కూర్చుండబెట్టి, అబ్బాయి ధర్మన్న, నిన్ను గురించి, నీ ధర్మగుణాన్ని గురించి, న్యాయంగా తీర్పులు చెప్పటాన్ని గురించి మేము చాలా వరకు విన్నాం. విని సంతోషించి నిన్ను మా విదర్భ రాష్ట్రానికి అధికారిగా నియమిస్తున్నాం అని చెప్పాడు రాజు. ప్రభు, తమరు నన్ను అభినందించారే కాని నాకంత తాహత ఎక్కడిది, తెలివితేటలు ఎక్కడివి? పైగా నాబోటివాడు అధికారి అంటే లోకంలో నవ్వులాట్లుగా కూడా ఉంటుంది అంటూ ఏమో అనబోయాడు. కానీ రాజాజ్ఞను దాటడానికి ఎవరికైనా వీలవుతుందా? కాబట్టి మారుమాట చెప్పకుండా రాజాజ్ఞ శిరసావహించి పదవిలో ప్రవేశించాడు ధర్మన్న. ఈ పదవి వచ్చిన తరువాత కూడా ధర్మన్న తీర్పులను గురించి ప్రజలు అనుకూలంగానే చెప్పుకోసాగారు. కానీ మరికొద్ది కాలానికే కొంతమంది రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ధర్మన్న ఇదివరకటి ధర్మన్న కాదు, అతని బుద్ధి అప్పుడే మారిపోయింది, లంచాలు పట్టడం మరిగేశాడు అంటూ ఫిర్యాదులు చేసాగారు. ఫిర్యాదులు వినగానే రాజు తొందరపడక, అధికారం అనగానే అందరికీ ఆశగానే ఉంటుంది. కిట్టని వాళ్ళు తరచూ ఇటువంటి వదంతులను, నీలాప నిందలను పుట్టించడం సహజం కనుక కల్లారా చూస్తే గాని ఏ మాట నమ్మలేను అన్నాడు. అయ్యో మహాప్రభు, ఇవన్నీ వట్టి వదంతులు అనుకుంటున్నారు కాబోలు. అజమాయిష్ కోసం ధర్మన్న ఏనుగు నెక్కి వెళ్తాడు. ఆయన వెంట గుర్రాలపైన స్వారీ చేస్తూ అంగరక్షకులు ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది. హోదా నిలబెట్టుకోవటానికి ఇలా చేస్తున్నాడు అనుకుందాం. కానీ ఇద్దరు నౌకర్లు ఒక పెద్ద మానుపెట్టెను మోసుకుంటూ వెంట పోతూ ఉంటారు. ఇదెందుకో ఎప్పుడైనా వాకప్ చేయించారా ఏలినవారు అని మళ్ళీ ప్రశ్నించారు వాళ్ళు, రాజు మనసుకు నాటుకునేటట్టుగా. పెట్టె మాట చెవిని పట్టడంతోనే ఈ వింత ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కుతూహలంతో రాజు విదర్భకు స్వయంగా బయలుదేరాడు. ఆయన సగం దారిలో ఉండగానే ఎక్కడికో అజమాయిషీ కోసం వెళ్తున్న ధర్మన్న పరివారము కనిపించారు. ధర్మన్న వెంట నౌకర్లు మోసుకుపోతున్న మానుపెట్టె చూడగానే తను విన్న మాటలు నిజమేనని, లంచాల సొమ్ము దాచుకోవటానికే ఈ పెట్టె ఏర్పాటైందని రాజుకి దృఢమైన ఉద్దేశం పాతుకుపోయింది. రాజు ధర్మన్నను పలకరించి ఆ మాట ఈ మాట ఆడుతూ, ఏమయ్యా ధర్మన్న, నీవు మోయించుకు వస్తున్న దస్తు శిస్తులు భారంగా ఉన్నట్లున్నాయే, ఏది చూద్దాం అని చెలోక్తిగా అంటూ ఆత్రంతో ఆ మానుపెట్టె మోత్తి చూశాడు. చూడగా ఏముంది, ధర్మన్న ఈ అధికారానికి రాకముందు వేసుకుంటూ ఉండే చింతి పాతలు తప్ప ఒక్క చిల్లిగవ కూడా ఆగపడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఉండబట్టలేక రాజు ధర్మన్నను ఇదేమిటి అని అడిగేసరికి, ప్రభు, ఇప్పుడు నాకు పట్టిన నడమంతరపు సిరి వల్ల నాకు కళ్ళు నెత్తి మీదకి రాకుండా ఈ గుడ్డలు నా పూర్వ చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. నా పూర్వ చరిత్ర మర్చిపోతునంటే నాలో నీతికి ధర్మానికి తావుండదు. కాబట్టి నేను చెప్పే తీర్పులు న్యాయంగా ఉండవు. నా నిజస్థితి నాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండటానికి ఇలా చేస్తూ ఉంటాను అని ధర్మన్న బదులు చెప్పాడు. శబాష్, ధర్మన్న నిజంగా ధర్మావతారమే అని రాజు మెచ్చుకున్నాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.